పైసలు కట్టుడు ఫోన్పే కొట్టుడు అంతే. చేసుకుంటాం 2 కిలోల 400 2.5 కేజీ ఎంత రేటు వాళ్ళ రేటు పందెం వేయడం జరుగుతుంది. ఈ 2 పందెం కోళ్ళు కూడా ఇది తేదీ 27 జూలై 2024 రోజున సాయంత్రం పెంచుకెళ్ళిపేట శివార్లో ఈ కోడి పందాలు ఆడుతుంటే మేము వెళ్ళి పట్టుకోవడం జరిగింది. నిందితులు 2 పందెం కోళ్ళు. దీనిపైన ఎవరు వాడుకుంటే వాళ్ళు తెలుసుకోవచ్చు. అదేవిధంగా రెండవ కోడి 2.410 kgs ఉన్నాయి. దీని యొక్క రేటు 1085 రూపాయలు. ఇప్పుడు వేలం పాట స్టార్ట్ అవుతుంది. 1500 ఒకటోసారి, 2000 ఒకటోసారి, 2500 ఒకటోసారి, ఒక్కదానికి 3700 ఒకటోసారి, 3700, 3850, 3900 ఒకటోసారి, 4000. ఒక్క అన్న కూర్చో ఒకసారి కూర్చో చేయలేపు ఒకసారి సో చేయలేపు అన్న ఒకసారి చేయలేపు. ఈరోజు కమాన్పూర్ పోలీస్ స్టేషన్లో వేలం పాట నిర్వహించడం జరిగింది. అందులో 25 మంది దాకా ఈ పోటీలో పాల్గొనడం జరిగింది. ఈ పాటలో మేము ఉత్సాహంగానే పాల్గొనడం జరిగింది ఇరువురము. అయితే ఫస్ట్ ఇది కావాలని నేను అనుకున్నాను, సరే వచ్చేసి తమ్ముడికి దక్కింది. రెండోదైనా కావాలనే ఉద్దేశం కొద్దే నేను పాట పాడినాను. రెండవది నేను దక్కించుకోవడం జరిగింది. సరే ఇది ఒక పందాల రూపకం కాకుండా కూడా మీట పర్పస్లో చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. బ్రీడు వచ్చేసి మనకు తొందర ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట క్రాసింగ్లో. దాని పర్పస్లో కూడా తీసుకోవడం జరిగింది. మనకి ఇంటి వాద్యంలో కానీ పౌల్ట్రీ పర్పస్లో కానీ మనకు అక్కడ ఇచ్చి పెడితే మనకు క్రాసింగ్లో మంచి బ్రీడ్స్ వస్తాయి అన్నమాట. దాంతో మనం లాభదాయకంగా ఉంటుంది. ఒకటి ఉండవు మనకు కమాన్పూర్ పోలీస్ స్టేషన్ ఉండవు, మా ఎస్ఐ గారి ద్వారా ఏదో ఒకటి ఇక్కడ గుర్తుండిపోయేది కావాలన్నది ఒక కాన్సెప్ట్ అయితే, రెండొకటి మాకు బ్రీడింగ్ పర్పస్లో కూడా మేము తీసుకోవడం జరిగింది. ఓకే, మాకు మాత్రం ఆనందకరంగానే ఉంది, సంతోషకరంగా ఉంది. మంతేరి కోర్టు ఆదేశాల మేరకు 2 పందెం కోళ్లను ఈరోజు బహిరంగ వేలం వేయడం జరిగింది. ఇందులో మొదటి కోడికి పురణం సారయ్య అనే వ్యక్తి 4000 రూపాయలు గెలుచుకోవడం జరిగింది. రెండవ కోడిని బోనాలు సత్యనారాయణ అనే వ్యక్తి 2500 రూపాయలు గెలుచుకోవడం జరిగింది. ఈ మొత్తం డబ్బులను మంతేరి కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఇందులో 2 కోళ్లను వెయిట్ ఇయ్యగా ఒకటి 2.9 kgs, రెండవ కోడి 2.4 kgs ఉన్నది. ఈ మార్కెట్ రేట్ ప్రకారం 1 కిలోకు 450 రూపాయల చొప్పున వీటిని వేలం వేయగా మొదటి కోడి 4000 రూపాయలకు, రెండవ కోడి 2500 రూపాయలకు వేలంలో గెలుచుకున్నారు. సుమారు 25 మంది వేలం పాటలో పాల్గొన్నారు.